మా ఉద్యమం ఏంటో మీరు త్వరలో చూస్తారు కదా, మీకు అన్ని అనుమానాలు ఉన్నాయి, కానీ మా ప్రజా పోరాటాలు ఏందో మా పంత ఏందో త్వరలో చూస్తారు అన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు నిన్నటి సరెండర్ల నుంచి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే టోటల్గా ఆదివాసీ సమాజాన్ని మావోయిస్టు సమాజంగా చెప్పాలని రాజ్యం అనుకుంటోంది. ఓకే. అడవుల్లో ఉండేటువంటి ఆదివాసీలు అందరూ మావోయిస్టులే. మావోయిస్టుల పేరుతో వాళ్ళని సరెండర్ చేసుకోవాలి. చేసుకుని మావోయిస్టు రిహాబిలిటేషన్ స్కీమ్ కింద వాళ్ళకి ఎక్కడో చోట ఇప్పుడు బాంబే కాలనీలు లాంటివి కట్టించేసి వాళ్ళని అక్కడికి తరలించేయాలి. వాళ్ళకు ఒక ఊరు ఉంటుంది కదా అక్కడ, అవును, అడవిలో. అవును. ఆ గూడెం నుంచి వాళ్ళని తరలించేస్తారు. వాళ్ళని అడవి నుంచి బయటకు తీసుకొచ్చేస్తారు. అడవులు ఖాళీ చేయిస్తారు మావోయిస్టుల పేరుతో. మీకు అర్థమవుతోందా? నాకు అర్థమైంది. అడవుల్లో నుంచి ఆదివాసీలు బయటకు వచ్చేస్తారు మావోయిస్టుల ముసుగులు. కానీ నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ సరెండర్ అయినప్పుడు వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా ఇస్తున్నారు. వాళ్ళ పేరు, వాళ్ళ వయస్సు, అలాగే వాళ్ళ ప్రాంతము, పార్టీలో డిజిగ్నేషన్ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా తప్ప మరి? ఇప్పుడు చెప్పడానికి ఏముందండి ఎవరి మీదైనా. ఇప్పుడు వాళ్ళు రకరకాల వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు బయట, పద్ధతిగానే చేస్తున్నారు కదా. ఓకే. ఇప్పుడు గ్రీన్ టైగర్స్ అనే పేరుతో ఆ మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్గనైజేషన్ నడిచేది. ఆర్గనైజేషన్ కాదు, అది పోలీసులే గ్రీన్ టైగర్స్ అనే పేరుతో పోలీసులు చేసిన హత్యల్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మావోయిస్టు సానుభూతి పరులని వీళ్ళు టార్గెట్ చేసి చంపేసి గ్రీన్ టైగర్స్ పేపర్ ప్రకటన ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి గ్రేడ్ ఇచ్చేది. వాళ్ళు గ్రీన్ టైగర్స్ అనే పేరుతో పేపర్కు ప్రకటన వచ్చేది. అతను ఇన్ఫార్మరు, అందుకని చంపేశాం అని ప్రకటన వస్తుంది. చంపించింది మాత్రం రాజ్యం చంపుతుంది. చంపేసి గ్రీన్ టైగర్స్ అనే పేరుతో ప్రకటన వస్తుంది. ఇతను విప్లవ ద్రోహి, విప్లవకారుల సమాచారాన్ని పోలీసులకు అందజేస్తున్నాడు అని మా దగ్గర నికరమైన సమాచారం ఉంది, అందుకని చంపేశాం, దానిపైన విచారణ కూడా ఏముండదు అంటారు. అతను పార్టీ కార్యకర్త అయి ఉంటాడు, పార్టీ మెంబర్ అయి ఉంటాడు బయటుండి. ఇది జరిగిన 2 రోజులకు పార్టీ ప్రకటన ఇస్తుంది, అతను మా సభ్యుడు, అతన్ని వాంటెడ్గా చంపేసి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు, ఈ గ్రీన్ టైగర్స్కి మాకు ఏ సంబంధము లేదు, ఈ గ్రీన్ టైగర్స్ అనేది పోలీసులు ఫ్లోట్ చేసినటువంటి ఆర్గనైజేషను అని వాళ్ళు ప్రకటనిస్తారు. ఇమ్మీడియట్గా వీళ్ళు ఇంకో ప్రకటనిస్తారు పార్టీ పేరుతోనే. ఈసారి గ్రీన్ టైగర్స్ ఉండదు, వీళ్ళు కూడా అదే పేరు పెట్టుకుని ప్రకటనిస్తారు మావోయిస్టు పార్టీ అని. ఇచ్చి నిన్నటి ప్రకటన ఎవరో కల్పించి ఇచ్చింది, అది మేము కాదు, మా పార్టీ ప్రకటన కాదు అది. కాబట్టి ఇలాంటి ప్రకటనలకు వ్యతిరేకంగా రేపు 6వ తారీఖు బంద్ ప్రకటిస్తున్నాం అని వీళ్ళే ఇలాంటి గందరగోళం క్రియేట్ చేసిన పరిస్థితులు అనేకం జరిగినాయి మన చరిత్రలో, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఇప్పుడు సజ్జన్నార్ గారు ఉన్నారు కదా, వారు గుంటూరు ఎస్పీగా ఉండగా ఇలాంటి డ్రామాలు చాలా జరిగినాయి అక్కడ. కాబట్టి శోభన్ బాబు అని ఒక అతన్ని చంపేశారు నల్లమల్లో. చంపేసి వీళ్ళే బంధు పిలిపించేశారు. ఓకే. పోలీసు వారే, ఏది పిడుగురాళ్ళ ఏరియాలో అంతా కూడా సంతాప సభ పెట్టినట్టు. నేను స్వయంగా చూశాను అది, ఆ సన్నివేశం. సజ్జన్నార్ గారితో మాట్లాడాము అప్పుడు వెళ్ళి, ఆయన కన్సిడర్ చేయలే. నో గ్రీన్ టైగర్స్కి మాకు ఏ సంబంధం లేదని మాట్లాడాడు ఆయన ఎస్పీ ఆఫీస్లో. కానీ చేసింది పోలీసు వారే అని ఆ లోకల్ పీపుల్కి తెలుసు. ఇలాంటి కండిషన్లో ఆదివాసీలు 2 రకాల గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఒకటేమో ఆదివాసీలందరినీ మావోయిస్టులుగా బ్రాండ్ వేయటం. ఓకే. రెండో గొడవ ఏంటంటే మావోయిస్టు పార్టీ అనగా వాళ్ళు అడవుల్లో మాత్రమే ఉంటారు, వాళ్ళు ఆదివాసీల కోసం మాత్రమే పనిచేస్తారు, దేశ జనాభాలో 2% కూడా లేనటువంటి ఆదివాసీల కోసం పనిచేసే పార్టీ, అది విప్లవం ఎలా సాధిస్తుంది, మిగిలిన అనేక ఇవి ఉన్నాయి కదా, సమూహాలు ఉన్నాయి ఇక్కడ,
ఏ సమూహంతోనూ వీళ్ళకి ఏ సంబంధము లేదు అనేది ఒక నెరేటివ్ని కల్పించటం కోసం కూడా స్టేట్ విపరీతంగా ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆదివాసీల పేరుతో విపరీతంగా సరెండర్లను ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఇది ఆదివాసీ పార్టీ అని ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మావోయిస్టు పార్టీ కేవలం ఆదివాసుల కోసం మాత్రమే లేదు, ఆదివాసుల కోసము పనిచేస్తోంది. సమాజంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ పార్టీ అడ్రస్ చేసి పనిచేస్తుంది. మావోయిస్టులు అనగానే వాళ్ళు ఆదివాసుల కోసమే ఉన్నారు అని చెప్పడం తప్పు. కారంచేడులో పీపుల్స్ వారే పనిచేసింది కదా. కారంచేడు దాడి జరిగినప్పుడు అక్కడ కత్తి పద్మారావు గారితో కలిసి ఆ శిబిరం వేసింది పీపుల్స్ వార్ పార్టీనా ఇంకెవరైనానా? మరి ఆదివాసుల కోసమే పనిచేస్తారని అలా చెప్తారు వీళ్ళు. చుండూరులో శిబిరం వేసింది పీపుల్స్ వార్ పార్టీయే కదా. ఇలా ఎక్కడెక్కడ లేరు? సింగరేణి కార్మిక సమాఖ్య వాళ్ళు ఆదివాసులు కాదు కదా. ఎన్ని చోట్ల పనిచేయలేదు? క్యాపిటేషన్ ఫీజు గురించి జరిగినటువంటి ఉద్యమాల్లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఉంది, ఆదివాసులు కాదు కదా విద్యార్థులందరూ. ఇలా అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాలలో అనేక ఉద్యమాలలో రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన జరిగినప్పుడు రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పి ఉద్యమించినటువంటి సందర్భం ఉంది. ఓకే, పీపుల్స్ వార్ వాళ్ళు ఆదివాసులు కాదుగా, దళితులు. ఎందుకు పనిచేసింది? ఎక్కడ పని చేయలేదు. అడవిని కేవలం అడవిని ఎందుకు ఎంచుకున్నారంటే ఇప్పుడు పీడిత ప్రజలని అణిచివేయటానికి రాజ్యం తరఫున పోలీసు వ్యవస్థ ఉంది, సైన్యం ఉంది. మరి పీడిత ప్రజల తరఫున రాజ్యాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక సైన్యం కావాలి కదా. అందుకని సైన్యం ఉండాలి. ప్రజా సైన్యం లేకుండా ప్రజలకు జరిగేది ఏమీ లేదు అని మావో అందుకే అన్నాడు. అందుకని వీళ్ళ కోసం ఏర్పడినటువంటి సైన్యం వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి రకరకాల ఇవి ఉంటాయి. మన కంటోన్మెంట్ ఏరియా ఉంది కదా, సైన్యం అక్కడ ఉంటుంది కదా. వచ్చి అక్కడ నుంచి పిలుపు వచ్చినప్పుడు వెళ్తారు వీళ్ళు ఇక్కడ నుంచి వారు జోన్కి. అలాగే అడవుల్లో షెల్టర్ ఉంటుంది కాబట్టి అక్కడ దాచిపెడుతున్నారు ప్రజా సైన్యాన్ని. అంతే తప్ప అడవుల్లో మాత్రమే ఆదివాసుల కోసమే మాత్రమే పనిచేయటం కాదు. అలా కుదించి చూపించే ప్రయత్నం ఒకటి జరుగుతుంది, ఒక కుట్ర. ఈ కుట్ర మేధావుల్లో కూడా ఇంకిపోయి ఆదివాసీల కోసమే పనిచేస్తే ఈ దేశంలో విప్లవం ఎలా వస్తుంది అని మాట్లాడతారు. ఓకే, జరిగిన అనేక ఉద్యమాలని మర్చిపోయి. అయితే కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం. దాని మీద చర్చ పెడితే వాళ్ళు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా లిబరలైజేషన్ జరిగిన తర్వాత ప్రజలు రకరకాల ఇబ్బందులకి గురవుతున్నారు. ఓకే, సమాజంలో పిచ్చివాళ్ల సంఖ్య పెరుగుతోంది. సైకియాట్రిస్ట్ వ్యాపారం విపరీతంగా పెరిగింది. అంటే మనుషులు కంపార్ట్మెంటీకరణ చెందుతున్నారు. కంపార్ట్మెంటలైజేషన్ అంటే ప్రతి మనిషి వాడి ఫోన్లో బందీ అవుతున్నాడు. అలాగే తనకు సంబంధించిన విషయాలు తన తల్లితో కానీ, తండ్రితో కానీ, భార్యతో కానీ, కొడుకుతో కానీ, కూతురుతో కానీ పంచుకోవడం లేదు. ఎవరితోనూ ఏమీ పంచుకోవడం లేదు. డ్రాయింగ్ రూమ్ కల్చర్ పోయింది ఇళ్లలో. అలాగే డైనింగ్ టేబుల్ మీద కనీసం కూర్చుని భోజనం చేసేవాళ్ళు, అది పోయింది. డైనింగ్ టేబుల్ మీద బట్టలు బాడేసుకుంటున్నారు. ఎవరి భోజనం వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని వాళ్ళ గదుల్లో వాళ్ళు తింటున్నారు. ఓకే, ఇది నడుస్తున్నటువంటి ప్రపంచం. ఎవరికి వాళ్ళు ఒక యూనిట్గా మారిపోయి పక్క యూనిట్ సమస్యల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళ సమస్యల్ని వీళ్ళకి చెప్పటం లేదు. దాంతో సీరియస్ ఇష్యూ రైజ్ అయినప్పుడు నాతో ఎవరూ లేరు అని వాళ్ళే అనుకుని ఎవరికి చెప్పుకోవడానికి మొహమాట పడిపోయి చచ్చిపోతున్నారు. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి సమాజంలో. ఓకే, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. సంఘీభావం చచ్చిపోయింది. జనాలు ఒక ఇంట్లో ఉంటున్నటువంటి ఒక ఫ్యామిలీలో కూడా యూనిటీ లేదు. ఎవరి గోల వారిది, ఎవరి గది వారిది, ఎవరి ఫోన్ వారిది, ఎవరి జీవితం వారిది. వారి జీవితంలో, కొడుకు జీవితంలో ఏం జరుగుతోందో తల్లికి తెలియదు,
తల్లి జీవితంలో ఏం జరుగుతుందో కొడుక్కి కూతురికి తెలియదు. ఉమ్, ఇలా ఏ కంపార్ట్మెంట్కి ఆ కంపార్ట్మెంట్ని చీల్చేసి పిచ్చోళ్ళని పెంచుతున్నారు, ఆత్మహత్యలు పెంచుతున్నారు, కన్జ్యూమరిజం పెరిగిపోయింది. ఉమ్, ఈ కన్జ్యూమరిజం అనేది జనాలని చావగొట్టేస్తోంది. చావగొట్టేయటం అంటే మీకు అనవసరమైన వస్తువులు కూడా అవసరమైన వస్తువులుగా భ్రమింపజేస్తున్నారు. ఉమ్, కనీసం కారు ఉండాలి కదా, అవును. కనీసం ఇల్లు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉండాలి కదా, ఉమ్, కనీసం ఒక 10 బెడ్రూమ్ల ఇల్లు ఉండాలి కదా. ఉమ్, ఇవి కాదు మినిమం నీడ్స్, కనీస అవసరాలు ఇవి కాదు. కానీ ఇవన్నీ కనీస అవసరాలుగా మారిపోయినాయి. ఉమ్, సరదాగా వీకెండ్లో ఒక మలేషియాకో ఎక్కడికో ఒక టూర్కి వెళ్ళాలి కదా, కనీసం బ్యాంకులో ఎప్పుడూ 1,00,000 రూపాయలు లేని జీవితం జీవితమా? ఉమ్, ఇలాంటి నేరేటివ్స్ అన్నీ పిల్లలకి కల్పిస్తున్నారు. పిల్లలు పెద్దవాళ్ళని చావుగొట్టేస్తున్నారు. ఉమ్, ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీ మనుషుల జీవితాలని గందరగోళం చేస్తోంది. ఉమ్, ఈ ఇష్యూస్ని అడ్రస్ చేసి పని చేయటంలో, అంటే లిబరలైజేషన్, మార్కెట్ ఎకానమీ మన జీవితాల్లోకి ప్రవేశించిన తర్వాత ఉమ్, కొత్తగా వచ్చినటువంటి సమస్యల్ని అడ్రస్ చేసి పనిచేయటంలో కొన్ని వైఫల్యాలు జరిగినాయి. ఉమ్, ఇలాంటివి చెబితే వాళ్ళు అర్థం చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు మావోయిస్టులు. ఉమ్, అది మాత్రమే కాదు, క్యాస్ట్ ఇష్యూని కూడా భారతదేశంలో కులం అనేది వర్గంగా ఆపరేట్ అవుతోంది. ఓకే. ఇక్కడ కూలీ కులములు ఉన్నాయి, దోపిడీ కులములు ఉన్నాయి ఉమ్, చాలా స్పష్టంగా. దానికి పారిశుధ్య పనులు చేస్తున్నటువంటి బ్రాహ్మలు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? ఉమ్, బ్రాహ్మలు అనేటువంటి కులం అది చేసేటువంటి పని ఒకటి ఉంది. అవును. వాళ్ళు పౌరోహిత్యం చేస్తారు. పౌరోహిత్యం అందరూ నేర్చుకోవట్లేదు. నేర్చుకొని వాళ్ళల్లో ఎవరైనా పారిశుధ్యపు పనులకు వెళ్తున్నారా? పారిశుధ్యం కూడా పర్టికులర్గా కొన్ని కులాలకే ఇస్తారు ఉద్యోగాలు. ఉమ్, అవి ప్రభుత్వ ఉద్యోగాలు అయినప్పటికీ ఉమ్, అక్కడ రిజర్వేషన్ ఓకే. వాళ్ళకి. ఉమ్, వాళ్ళు ఆఫీసర్ ఉద్యోగాలకి రారు. వచ్చిన వాళ్ళు 4-5 చూపించి ఇది ఒక వర్గం అంటారు. ఉమ్, క్రీమీ లేయర్ అని ఒక విచిత్రమైన సిద్ధాంతం చెప్తారు. ఉమ్, కాబట్టి భారతదేశంలో కులం అనే దాన్ని అర్థం చేసుకోవటంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు గందరగోళానికి గురయ్యాయి ఉమ్, అని విమర్శించండి. ఓకే. వాళ్ళు అర్థం చేసుకుని చర్చించడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇలా నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు కాకుండా ఉమ్, పార్టీ కోర్ ఐడియాలజీని దెబ్బకొట్టడం, పార్టీ స్పిరిట్ని దెబ్బకొట్టడం, ఉమ్, పార్టీని ఒక సమూహానికి కుదించేటువంటి ప్రయత్నం చేయటం, ఉమ్, ఇవన్నీ వాంటెడ్గా స్టేట్ వీళ్ళతో చేయిస్తోంది. ఆ నేరేటివ్ కల్పిస్తున్నారు ఇప్పుడు. మావోయిస్టులు అనగా వాళ్ళు అడవుల్లో ఉంటారు. ఉమ్, మీరు ఎవరైనా చిన్నపిల్లవాడిని అడగండి క్వశ్చన్, మావోయిస్టులు ఎక్కడ ఉంటారంటే అడవుల్లో ఉంటారు. అడవుల్లో ఎవరితో ఉంటారు? ఆదివాసీలతో ఉంటారు. ఆదివాసీల కోసం ఉంటారు. ఉమ్, మిగిలిన ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి తెలియదు అన్నట్టుగా క్రియేట్ చేయబడుతుంది. అలా క్రియేట్ చేస్తున్నారు. అడవుల్లో ఉండే ఆదివాసీలందరినీ మావోయిస్టులుగా చెప్తున్నారు.